ఈరోజు బీఫే ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో మనం ఉన్నాం. ఇక్కడ బచ్చన్నపేటలోని నక్కవానిగూడెంలో అల్లాదుర్గం వెంకటేశ్వర్ల గారితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కనుమరుగవుతున్నటువంటి తెలుగుదేశాన్ని మళ్ళీ ప్రలోభితం చేయడానికి అనేక మంది కార్యకర్తలు తర్వాత నాయకులు కూడా ఈ అధికారం తేవడానికి అందరు ప్రయత్నం చేస్తామంటున్నారు. రాబోయే ఎన్నికలలో కూడా శిక్షణ తరగతులు పెట్టి ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశంతో ఉన్నామని వారి మాటల్లో చెప్తున్నారు. మరి వారు ఏమంటున్నారో మరి అల్లాదుర్గాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. బీ5 ఛానల్కు ప్రత్యేకంగా నమస్కారాలు. ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో మేము తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడి మేము పూర్వ వైభవం తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు కింది స్థాయి నుంచి క్యాడర్ ఉన్నది, నాయకులు కూడా రావాలని మా తెలుగుదేశం పార్టీలోకి బాగా ఎదురు చూస్తుండ్రు. ఖచ్చితంగా అవన్నీ మేము స్వాగతిస్తాము. మేము మున్సిపాలిటీ ఎలక్షన్లలో కూడా పోటీ చేస్తాము. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా మేము పోటీ చేస్తాము. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రతి గ్రామానికి సుమారు ఎంతోమంది కార్యకర్తలు ఉంటారు? దాదాపుగా 100 మంది కార్యకర్తలు, ఖచ్చితంగా అభిమానులు కార్యకర్తలు దాదాపుగా 50-100 మంది. ఇంకా మైనర్ విలేజ్లో కూడా 50 మంది నుంచి 100 మంది దాకా ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ కోసం. మీ పార్టీ డెవలప్మెంట్ కావడానికి ఎలాంటి విధి విధానాలతో మీరు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటారు? అన్నీ కింది స్థాయి నుంచి మేమే చేసి ఉన్నాయి. మా పునాదులు గట్టిగా ఉన్నాయి. మండలాలు ఏర్పాటు చేసింది మేము, పేదోళ్ళను రాజకీయంగా తీసుకొచ్చింది మేము. ప్రతి విలేజ్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే గుర్తింపుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుకనే మా పార్టీ బలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ ఇవి వస్తున్నాయి కదా, అయితే తెలంగాణలో కూడా మీ పార్టీ నిలబడుతుందా? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తాము. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కానీ వారి దృష్టికి మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళినా తెలంగాణలో ప్రత్యేకంగా పెట్టాలి పార్టీ? బక్కల నరసింహ గారు తీసుకుపోతాను. మా ప్రెసిడెంట్ మొన్ననే మాట్లాడిండు. వీరందరూ కలవడం జరిగిందా? మరి బక్కల నరసింహ గారికి నేను కలిసిన. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా గద్దెలు, తెలుగుదేశం స్తూపాలు పెట్టాలి, గద్దెలు వేయాలనేసి అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? అన్నీ ఉన్నాయి సార్. ప్రతి విలేజ్లో మా గద్దెలు ఉన్నాయి, మా పార్టీ కార్యక్రమం ఉన్నది అన్ని. ఇప్పుడు గత 10 సంవత్సరాలు మా తెలుగుదేశం పార్టీని విశ్వాసం లేనటువంటి ఒక కుక్క కేసీఆర్ మా పార్టీని ఉండొద్దని, మా పార్టీని కనుమరుగు చేయాలని విశ్వాసం లేని కుక్క ఆయన మమ్మల్ని బాగా మా ఉన్న క్యాడర్ను మొత్తం గుంజుకొని పదవులు ఇచ్చి, మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పదవులు ఇచ్చి, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుకనే పదవులు ఇచ్చి మా పార్టీని ఖాళీ చేయాలనుకున్నాడు. కానీ ఆయన తరం అయితే లేదు. కార్యకర్తలు ఖచ్చితంగా ఉన్నారు. కింది స్థాయి క్యాడర్ ఎక్కడా పోతలేరు. నాయకులు పోయింది కానీ క్యాడర్ అట్లే ఉన్నది. కానీ విశ్వాసం ఉన్నటువంటి, అన్నం పెట్టిన సర్ది తెలిసేటువంటి డైనామిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా పార్టీని కాపాడాలని అన్నాడు. ఖచ్చితంగా మాకు కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది కానీ అన్నం తిన్నా సర్దించే ఒక డైనామిక్, డేరింగ్, డాషింగ్, డైనామిక్ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు. మంచి చెడు అనేది ఆయనకు తెలుసు కనుకనే మా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండే ఉంటాయి కనుక టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళ నాయకులను కూడా మేము స్వాగతిస్తాము అందరినీ.
ఇప్పుడు కదా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అప్పుడు ఆ, తెలుగుదేశం చెల్లెకెళ్ళి వచ్చింది కదా, మరి వారి మీద ప్రత్యేకంగా ఇంకా రావాలని వాళ్ళు కోరుకుంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాని ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. మా పార్టీకి కావాల్సింది మాకు బలం, మేము అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకే పోటీ తప్ప ఎప్పుడూ టీఆర్ఎస్ పార్టీ మాకు పోటీ కాదు, ఎన్నడూ కాదు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ నాయకత్వం ఎవరు వహిస్తున్నారు? ఇప్పటికైతే బక్కన్ నరసింహుడు ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త యువకులకు ఇవ్వాలనేది ఒక సిద్ధాంతం, చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. యువకుల నుంచి ముందుకు తీసుకుపోవాలి, తెలంగాణలో అధికారం రావాలనేది మా ఆకాంక్ష. తెలంగాణ తెప్పించింది కూడా చంద్రబాబు నాయుడే. అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసింది మేము. ప్రతి విలేజ్లో నేను కూడా ఒక జేఏసీ నాయకుని ఇక్కడ మా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడుతో లెటర్ ఇప్పించింది మేము. తెలంగాణ తెప్పించింది మేము. కేసీఆర్ ఏం లేదు, మేమే తెప్పించినాము, మేమే ఉద్యమాలు చేసినాము. ప్రతి రాష్ట్రంలో మొత్తం మేమే కష్టపడ్డాం. ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ తేవాలని ఒక దమ్మున్న మనగాడు అసెంబ్లీలో మాట్లాడిండు. ఎక్కడ మా తెలంగాణ కావాలని పోరాడింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు తెలంగాణలో మీ టీడీపీ సభ్యత్వాలు ఎంతమంది ఉంటారు, ఎంతమంది చేయాలనుకుంటారు? 2 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి రాష్ట్రంలో. 2 లక్షల, దాదాపు 2 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. ఒక 5 లక్షల సభ్యత్వాలు తేవాలని ఇది మా కసి పట్టుదల. మనం కాకుండా నేను తెలుగుదేశం రాని వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తుండ్రు. నేను ఏ కార్యక్రమం చేసినా అంతకుముందు గత 10 సంవత్సరాల్లో తెలుగుదేశం లేదు అని దూరం పోయేవాళ్ళు. నేను మొన్న కార్యక్రమాలు చేస్తుంటే ఒక పూలవాడు ఎన్టీ రామారావుకు నేను చేస్తా అని పూలు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అంటే నేనేం తీసుకోలేదు. నా స్వచ్ఛందంగానే ఒక కిరాణా షాప్ పోతే నేను కొబ్బరికాయ ఇస్తా, ఈ తెలుగుదేశం పార్టీని కాపాడు అనే వాళ్ళు ఉన్నారు. ఒక అమాలి సంఘం పెద్ద మనుషులు అందరు కూడా పార్టీని కాపాడాలి తమ్మి అనేది అందరికి పేదోళ్ళ రక్తం ఉడుకు వేడిగా ఉన్నది, కసిగా ఉన్నది. ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలని ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమవుతుంది. మా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ కానీ ఇంకా వేరే ఇతర నాయకులు మీ టీడీపీలోకి వస్తారంటే మీరు తీసుకుంటారా? మంచిగా మేము స్వాగతిస్తాం. మీ జెండా వేసి మా జెండా రెపరెపలాడాలి. పేదోని గుండె ఇది, పేదోని గుండె చప్పుడు. ఈ తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంటే పేదోనికి హాయిగా ఉంటుంది. కింది స్థాయి నుంచి వచ్చింది జెండా కనుక దేశవ్యాప్తంగా రెపరెపలాడాలనే చూస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. నిరుపేదల ఆశాజ్యోతి, పేద ప్రజలు పూజించే భగవంతుడు నారా చంద్రబాబు నాయుడు గారు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.